నమస్తే ఫ్రెండ్స్, ఏ కట్స్ టీవీకి స్వాగతం. ఈరోజు మనం ఒక వ్యక్తి జీవిత గాథ గురించి వివరంగా తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, వివరాల్లోకి వెళ్ళిపోదాం. విజయం అనేది ఒక క్షణంలో వచ్చేది కాదని, అది ఎన్నో సంవత్సరాల కష్టం, క్రమశిక్షణ, పట్టుదలకు ఫలితమనే సత్యాన్ని తన పరుగులతో ప్రపంచానికి పరిచయం చేసిన పరుగుల రాణి పీటీ ఉషా. పరుగు ఆపకుండా ముందుకు సాగిపోతే గెలుపు దూరం కాదు అనే నమ్మకంతో జీవితాంతం ముందుకు పరిగెత్తిన వ్యక్తి పీటీ ఉషా. క్రమశిక్షణ, కష్టం విజయానికి పునాదని, ఓటములు మనల్ని ఆపలేవని, లక్ష్యంపై దృష్టి పెట్టి నిరంతరం సాధన చేసి సాధించాలనే సూత్రాలను అందించిన వ్యక్తి పీటీ ఉషా. ఆమె జీవితం కేవలం గెలుపు కథ కాదు, అది ఓర్పు, ధైర్యం మరియు అచంచలమైన సంకల్పానికి సాక్ష్యం. అందుకే ఆమెను పయోలీ ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు. కేరళలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఉషా చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకున్నారు. సరైన సౌకర్యాలు లేకపోయినా కఠినమైన సాధనతో తన ప్రతిభను వెరుకుబర్చుకున్నారు. తన కోచ్ నంబియార్ మార్గదర్శకంలో ప్రపంచ స్థాయి అథ్లెట్గా ఎదిగి భారతదేశానికి అనేక గౌరవాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఒలింపిక్స్లో కేవలం క్షణాల తేడాతో మెడల్ కోల్పోయినా ఆమె పట్టుదల మాత్రం తగ్గలేదు. పీటీ ఉషా జీవితం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మీరు ఆపకుండా ముందుకు పరిగెత్తితే విజయం అనేది ఒకరోజు తప్పకుండా మీ సొంతం అవుతుంది. ఇంత గొప్ప ప్రేరణాత్మక జీవితం వెనుక ఉన్న మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. నమస్కారం. ఈనాటి మన స్పెషల్ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మామూలు కథ కాదు. ఒక అద్భుతమైన స్ఫూర్తి ప్రదాత, భారతీయ క్రీడా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే పేరు పరుగుల రాణి పీటీ ఉషాగారి గురించి. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి ప్రపంచ వేదికపై ఆమె ఎలా సంచలనం సృష్టించారో, ఆ విజయాల వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏంటో ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. 1/100 అంటే ఒక సెకండ్లో 100వ వంతనమాట. ఇది కన్నురెప్ప వేసేంత టైం కూడా కాదు కదా. కానీ ఒక్కసారి ఊహించుకోండి, ఈ చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఒకరి జీవితాన్నే మార్చేసిందంటే మీరు నమ్ముతారా? అవునండి, 1984 ఒలింపిక్స్లో పీటీ ఉషాగారు కాంస్య పతకాన్ని కేవలం ఈ ఒక్క చిన్న సెకండ్లో 100వ వంతు తేడాతో మిస్ అయ్యారు. కాని ఆ క్షణం, ఆ బాధ ఆమెను ఆపలేదు. పైగా అదే ఆమెను మరింత బలంగా ఎలా మార్చిందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మొదటి భాగం, ది గర్ల్ ఫ్రమ్ పయోలీ, పయోలీ అమ్మాయి. అసలు ఆమె ప్రయాణం ఎక్కడ మొదలైందంటే, కేరళలోని పయ్యోళ్ళి అనే ఒక చిన్న మారుమూల గ్రామంలో ఎలాంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లేని ఒక సాధారణ కుటుంబామది. ఆ ఊరి ఇసుక తిన్నెల్లో కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పరిగెత్తిన ఒక చిన్నారి ఆ తర్వాత లాస్ ఏంజెల్స్, సియోల్ లాంటి ఇంటర్నేషనల్ ట్రాక్ల మీద ఎలా మెరుపులా దూసుకుపోయింది, ఏకంగా మన ఇండియన్ పార్లమెంట్ వరకు ఎలా చేరుకుంది. ఇది నిజంగా ఒక అన్బిలీవబుల్ జర్నీ. మరి ఈ అద్భుతమైన ప్రతిభను పసికట్టింది ఎవరు? 1973లో ఆమె 4th క్లాస్ చదువుతున్న టైం అది. బాలకృష్ణన్ అనే ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గ్రౌండ్లో పిల్లలను గమనిస్తున్నారు. అప్పుడు ఒక ముదురు నీలం రంగు బ్లౌజ్ వేసుకున్న చిన్నారి మిగతా పిల్లలందరికంటే చాలా చాలా స్పీడ్గా పరిగెత్తడం ఆయన చూశారు. ఆ వేగమే ఒక స్పార్క్ లాగా అనిపించింది ఆయనకి. వెంటనే ఆమెను పిలిచి రేసుల్లో పాల్గొనమని ఎంకరేజ్ చేశారు. అలా అద్భుత ప్రతిభ మొదటిసారిగా బయటపడింది. అయితే ఈ జర్నీ అంతా ఈజీగా ఏమీ సాగలేదు. చిన్నతనంలో ఆమె చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశారు. కాని వాటన్నింటినీ తన మనోధైర్యంతో తాటేసి మెరుగైన ట్రైనింగ్ కోసం కన్నూర్ స్పోర్ట్స్ డివిజన్లో చేరారు. అక్కడే 1977లో ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఒక టర్నింగ్ పాయింట్ జరిగింది. అదే కోచ్ ఓఎం నంబియార్ గారి పరిచయం. ఒక డైమండ్ను గుర్తించినట్లు ఆయన ఉషాలోనే న్యాచురల్ స్పీడ్ను గుర్తించారు. ఆడపిల్లలు ఆటలకు పనికిరారు అనే ఆ కాలం నాటి పాత పద్ధతులను బ్రేక్ చేస్తూ ఆమెను ట్రాక్ ఎక్కించారు. రెండవ భాగం, ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. సెకండులో ఒక చిన్న భిన్నం. 55.42. ఇది 1984 లాస్ ఏంజలస్ ఒలింపిక్స్లో 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో ఉషాగారు తీసుకున్న టైం. ఇండియా తరపున ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఫైనల్కి చేరుకున్న ఫస్ట్ ఉమెన్గా ఆమె ఒక పెద్ద హిస్టరీ క్రియేట్ చేసినా సరే, ఈ నంబర్ మాత్రం ఆమె జీవితంలో ఒక తీరని బాధను మిగిల్చింది. ఎందుకో తెలుసా? అదే ఆ అల్టిమేట్ హార్ట్ బ్రేక్. దేశమంతా ఆశగా ఎదురుచూస్తుంటే కేవలం 110వ సెకండు, జస్ట్ ఆ ఒక్క చిన్న గ్యాప్లో కాంస్య పతకం చేజారిపోయింది. ఆ క్షణం ఆమె పడ్డ బాధ అంత ఇంత కాదు. దేశం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఎన్నో ఏళ్ల కష్టం, చెమట అన్నీ ఆ ఒక్క సెకండ్లో ఆగిపోయినట్లు అనిపించింది.
కానీ ఒక రియల్ ఛాంపియన్ ఇక్కడెప్పుడు ఆగిపోరు కదా. ఆ ఫెయిల్యూర్ ఆమెను డిప్రెస్ చేయలేదు సరికదా, ఒక అగ్నిపర్వతంలా మార్చేసింది. మూడో భాగం రూలింగ్ ది ఏషియన్ ట్రాక్, ఆసియా ట్రాక్పై ఆధిపత్యం. ఒక్కసారి ఆమె కంబ్యాక్ జర్నీ ఎలా ఉందో గమనిస్తే ఆ పట్టుదల ఏంటో మీకే అర్థమవుతుంది. 1984లో ఆ గుండె పగిలే ఓటమి, కాని దెబ్బకు ఏమాత్రం కుంగిపోకుండా నెక్స్ట్ ఇయర్ 1985లో జకార్తా ఏషియన్ ఛాంపియన్షిప్లో ఏకంగా 5 గోల్డ్ 1 బ్రాంజ్ మెడల్తో సంచలనం సృష్టించారు. అప్పట్లో ఒకే ఈవెంట్లో ఇన్ని పతకాలు గెలవడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. ఆ తర్వాత 1986 సియోల్ ఏషియన్ గేమ్స్లో కంప్లీట్ డామినేషన్ చూపించారు. ఈ విన్నింగ్ స్టిక్ అలా 1989 వరకు నాన్ స్టాప్గా కొనసాగింది. అసలు 1986 సియోల్ ఏషియన్ గేమ్స్ డేటా ఒక్కసారి పరిశీలిస్తే మతిపోతోంది. 200 మీటర్ల గోల్డ్, 400 మీటర్ల గోల్డ్, 400 మీటర్ల హడిల్స్ గోల్డ్, అలాగే 4x400 మీటర్ రిలేలో కూడా గోల్డే. జస్ట్ ఆ 100 మీటర్ల స్ప్రింట్లో మాత్రం సిల్వర్ మెడలొచ్చింది. ఏకంగా 4 స్వర్ణాలు, 1 రజతం. ఇన్ని ఈవెంట్స్లో ఆరెంజ్ టైమింగ్తో ఆమె పరిగెత్తడం చూసి ప్రపంచం మొత్తం అవాక్కయ్యామెను రన్నింగ్ మిషన్ అని, గోల్డెన్ గర్ల్ అని పిలవడం మొదలుపెట్టింది. 13 ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, ఆసియా ట్రాక్ మీద ఆమె చూపించిన ఆధిపత్యానికి సింబల్. 1983 నుంచి 1989 మధ్య ఏషియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో పీటీ ఉషా సాధించిన మొత్తం గోల్డ్ మెడల్స్ ఇవి. దాదాపు ఒక దశాబ్దం పాటు ట్రాక్ మీద ఎవరికీ అందనంత ఎత్తులో ఆమె నిలబడ్డారు అనడానికి ఇదే పర్ఫెక్ట్ ప్రూఫ్. 4వ భాగం ద ఛాంపియన్స్ మైండ్ సెట్, అంటే ఒక విజేత ఆలోచనా విధానం. మరిదంతా ఎలా సాధ్యమైంది? ఆమె సక్సెస్ వెనుకున్న సీక్రెట్ ఏంటి? అప్పట్లో పెద్ద పెద్ద జిమ్లు, ట్రెడ్మిల్స్ ఏమీ లేవు. కేవలం నేచర్ మరియు ఆమె డెడికేషన్ అంతే. పయ్యోళీ బీచ్లోని మందపాటి ఇసుకలో ప్రతిరోజు గంటల తరబడి ఆమె కఠినంగా ప్రాక్టీస్ చేసేవారు. ఇసుకలో పరిగెత్తడం ఎంత కష్టమో మనకు తెలిసిందే. అదే ఆమె కాళ్లకు ఇనుప కండరాలంత బలాన్నిచ్చింది. దానికి తోడు కోచ్ నంబియార్ గారిమీద ఆమెకున్న కంప్లీట్ ట్రస్ట్. ఆయన ఏది చెప్తే అది, ఫుల్ డిసిప్లిన్. ఇదే ఆమెను ముందుకు నడిపించింది. ఇలాంటి కఠోర శ్రమ వల్లే ఆమెకు పయ్యోళీ ఎక్స్ప్రెస్ అనే ముద్దుపేరు కూడా వచ్చేసింది. ట్రాక్ మీద ఆమె పరిగెడుతుంటే అప్పట్లో ఇండియాలో అత్యంత వేగంగా వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు గుర్తుకొచ్చేవి జనాలకు. అందుకే ఆ పేరు ఫిక్స్ అయిపోయింది. ఆ పేరు వెనుక ప్రజల అభిమానం మాత్రమే కాదు, ఆమె చిందించిన చెమట, కష్టం కూడా ఉన్నాయి. 5వ భాగం కల్టివేటింగ్ ఫ్యూచర్ అథ్లీట్స్, భవిష్యత్తు క్రీడాకారులను తీర్చిదిద్దడం. ఇక్కడ ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఒక ఛాంపియన్ తన క్రీడా జీవితం ముగిశాక ఆ ఆటకు తిరిగి ఎలా సేవ చేయగలరు? రిటైర్మెంట్ తర్వాత వారి బాధ్యత ఏంటి? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆమె కేరళలో స్టార్ట్ చేసిన ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్. తను 100వ సెకండ్లో మిస్ అయిన ఆ ఒలింపిక్ మెడల్ను భవిష్యత్ తరాలతో ఎలాగైనా సాధించాలనే స్ట్రాంగ్ గోల్తో దీన్ని మొదలుపెట్టారు. ఫెసిలిటీస్ తక్కువే అయినా ఎంతోమంది టాలెంటెడ్ పిల్లలకు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. మీకు తెలుసా, 800 మీటర్లలో నేషనల్ రికార్డ్ క్రియేట్ చేసిన ప్రముఖ అథ్లెట్ టింటూ లూకా కూడా ఈ అకాడమీ నుంచి వచ్చిన ఆణిముత్యమే. 6వ భాగం అన్ఎండ్యూరింగ్ గోల్డెన్ లెగసీ, ఎప్పటికీ నిలిచిపోయే సువర్ణ ముద్ర. ఆమె సేవలకు గుర్తింపుగా గవర్నమెంట్ 1984లో అర్జున అవార్డ్, 1985లో పద్మశ్రీతో సత్కరించింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అయితే ఆమెను ఏకంగా శతాబ్దపు ఉత్తమ క్రీడాకారిణిగా అనౌన్స్ చేసింది. ఇక ట్రాక్కే పరిమితం కాకుండా ఆమె నాయకత్వం కూడా దేశానికి ఉపయోగపడాలని 2022లో రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యారు. దానికి తోడు అదే సంవత్సరం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఒక 90 ఏళ్ల చరిత్రలో ఆ పదవికొచ్చిన మొట్టమొదటి మహిళ ఫస్ట్ ఒలింపియన్ ఉషాగారే. అదొక గ్రేట్ అచీవ్మెంట్. ఆమె గురించి చెప్పే ఒక అద్భుతమైన మాట ఉంది. ఒక మారుమూల గ్రామానికి చెందిన యువతి వంటగది నుంచి బయటకొచ్చి ట్రాక్పై అడుగుపెట్టి యావత్ దేశపు మూసా పద్ధతులను బద్దలు కొట్టింది అని. నిజంగా ఇది అక్షరసత్యం. 1980ల కాలంలో ఆడవాళ్లు స్పోర్ట్స్కి పనికిరారు అనే నెగటివ్ ఆలోచనలను ఆమె పటాపంచలు చేశారు. ఎంతోమంది ఆడపిల్లలకు ఒక పవర్ఫుల్ రోల్ మోడల్గా నిలిచారు. ఆమె గెలిచిన పతకాల కంటే కూడా ఆమె తెంచిన ఈ అదృశ్య సంకెళ్లే మన సమాజం మీద ఎంతో ఎక్కువ ఇంపాక్ట్ చూపించాయి. ఇక ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. కేవలం ఒక సెకండ్లో 100వ వంతు తేడాతో వచ్చిన ఓటమి నుంచి అంత బలంగా తిరిగి లేచిన ఆమె ధైర్యం, ఆ క్రమశిక్షణ మనకు ఉంటే మనం ఎదుర్కొనే ఎలాంటి అడ్డంకులనైనా ఈజీగా బ్రేక్ చేయలేమా? ఖచ్చితంగా చేయగలం. ఉషాగారి జీవితం మనకు నేర్పే అతిపెద్ద లెసన్ ఇదే.
ఓటమి ఎప్పుడూ ముగింపు కాదు, అది ఒక సరికొత్త గెలుపుకు నాంది. ఈ అనాలిసిస్ మీకు స్ఫూర్తినిచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మనం నెక్స్ట్ ఎక్స్ప్లెయినర్లో మళ్ళీ కలుద్దాం.